వెల్కమ్ టు జీబీకే యూట్యూబ్ ఛానల్. నిన్న మనకి అంటే సండే ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి గ్రూప్ 1 ప్రిలిమినరీ ఎగ్జామ్కి సంబంధించి క్వశ్చన్ పేపర్ కానీ మనం పరిశీలించినట్లయితే దాని స్టాండర్డ్ అనేటటువంటిది ఏ రకంగా ఉంది అనేది మనకు అర్థమవుతుంది. ఇప్పుడు దాని గురించి మనం తెలుసుకునే ముందు ఎందుకు ఈ రకంగా వచ్చేసి ఉంది అనేటటువంటి చూసినట్లయితే, ఒకటి లోపభూయిష్టమైనటువంటి కోచింగు, కాన్సెప్ట్ అనలైటికల్ అప్లికేషన్ మోడల్లో వచ్చేసి చెప్పకపోవడం, అదే రకంగా వచ్చేసి యాస్పిరెంట్స్ అంతా ఇన్స్టిట్యూషన్స్కి డోనార్స్గా వచ్చేసి ఉండడం అనేటటువంటిది. ఇంకొకటి మనం గమనించినట్లయితే ఇప్పుడు ఈ పుస్తకాలు పుంఖాను నేను ఎప్పటాల నుంచి వచ్చేసి చెప్తున్నాను, ఒక మంచి పుస్తకం చదవండి అంటే అదేం పట్టించుకోవట్లేదు. ఏదో ఒకటి చదివేయడం, దాంట్లో 5 రాలేదు 2 రాలేదని, అది ఎవడు రాశాడు, ఎప్పుడు దాని మీద అనుభవం ఉందా ఏముంది అనేటటువంటి లేదు. కాబట్టి అనేక రకాలైనటువంటి రుగ్మతలు అనేటటువంటి వచ్చేసి ఈ ఫీల్డ్లో వచ్చేసి ఉన్నాయి ఈ వ్యవస్థలో. వాటన్నిటి నుంచి ఎవరైతే బయటపడతారో వాళ్ళే సక్సెస్ అవుతారో, వాళ్ళే వచ్చేసి ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసి నిలవడం జరుగుతుంది. మిగతా వాళ్ళు ఊరికే ఏదో పిక్నిక్ లాగా వచ్చేసి కోచింగ్ ఏదో కొన్నామంటే ఒక పుస్తకం కొని ఆడ పడేయడం కాకుండా, ఎందుకు ఏ పుస్తకం కొనాలి అనేటటువంటిది, తర్వాత ఎలా చదవాలి అనేటటువంటి ప్రశ్నలు అనేటటువంటి మిమ్మల్ని ముఖ్యంగా వచ్చేసి ఆలోచింపజేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఈ క్వశ్చన్ పేపర్ గురించి డిస్కస్ చేసిన తర్వాత ఒక క్లాస్ అనేటటువంటిది ఈ కోచింగ్ ఏది తీసుకోవాలా, ఏ బుక్కులు బాగుంటాయి అనేటటువంటి దాని మీద చేయడం జరుగుతుంది. ఇప్పుడు సమశీతోష్ణ మండల చక్రవాతాలపై తప్పైనటువంటి ప్రకటన గుర్తించండి అన్నాడు. అంటే అసలు సైక్లోన్స్ అనేటటువంటి ఎన్ని రకాలు అనేటటువంటి ముందు తెలిసి ఉండాలి. సైక్లోన్స్ 2 రకాలు ఉంటాయి, యాంటీ సైక్లోన్స్ ఉంటాయి, సైక్లోన్స్ ఉంటాయి. ఆ సైక్లోన్స్లో కూడా వచ్చేసి మళ్ళా మనకి 2 రకాలైనటువంటివి ఉంటాయి. ఒకటి సమశీతోష్ణ మండల చక్రవాతాలు, 2 వచ్చేసి ఆయనరేఖ చక్రవాతాలు అనేటటువంటి. అవి ఏర్పడడానికి కావాల్సినటువంటి కొంత శక్తి అనేటటువంటిది అవసరం అవుతుంది. ఆ శక్తిగా నా చూసినట్టయితే ఆయనరేఖ చక్రవాతాలు గుప్తోష్ణం అనేటటువంటిది ఉంటుంది, లేటెంట్ హీట్ అనేటటువంటి, దానివల్ల అక్కడ చక్రవాతాలు అనేటటువంటి ఏర్పడి అవి వివిధ ప్రాంతాల్లో వచ్చేసి ఏమవుతుందంటే అవి విస్తరించి వర్షపాతము, ఉరుములు, మెరుపులు, అదే రకంగా అనేక రకాలైనటువంటి కెటాస్ట్రోఫిక్ ఈవెంట్స్కి వచ్చేసి అది కారణమవుతుంది. ఇక్కడ అడిగింది ఏంటి, సమశీతోష్ణ మండల చక్రవాతాల గురించి తప్పైనటువంటి ప్రకటనని గుర్తించండి అని వచ్చేసి అడిగాడు. ఇక్కడ తప్పైందంటే రైట్ అయింది వచ్చేసి మనకు తెలియాలి కదా. ఇచ్చినటువంటి దాంట్లో మధ్య మరియు అధిక అక్షాంశాల్లో వచ్చేసి అభివృద్ధి చెందుతాయి. అంటే ఇవి సమశీతోష్ణ మండల ప్రాంతాలు, అదేవిధంగా ధ్రువ ప్రాంతాలకు వచ్చేసి దగ్గరలో ఉండే అంటే లేదా సమశీతోష్ణ మండల ఎగువ ప్రాంతాల్లో అభివృద్ధి చెందుతాయి. కాబట్టి మధ్య మరియు అధిక అక్షాంశాల్లో వచ్చేసి అభివృద్ధి చెందుతాయి అనేది కరెక్ట్. ఇక్కడ 2 అర్ధగోళాల్లో 30-65 డిగ్రీల ప్రాంతాల్లో వచ్చేసి ఏర్పడతాయి. అంటే ఇవి ఏర్పడడానికి ఏంటంటే ఆయనరేఖ వాయురాశులు అనేటటువంటి ఒకదానితో ఒకటి స్పృశించుకున్నప్పుడు వాతాగ్రాలు ఏర్పడతాయి. ఆ వాతాగ్రాల మీదనే వచ్చేసి ఈ చక్రవాతాలు ఏర్పడతాయి. కాబట్టి వీటికి స్పష్టమైన వాతాగ్ర వ్యవస్థ లేదు అన్నాడు. స్పష్టమైనటువంటి వాతాగ్ర వ్యవస్థ అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి వచ్చేసి ఇక్కడ ఏంది తప్పైన ప్రకటన అనేటటువంటిది, ఇది తప్పైనటువంటిది. అదే రకంగా వచ్చేసి మనకేమవుతుందంటే వచ్చేసి ఉంటుంది. కాబట్టి అదేవిధంగా వచ్చేసి అవి ఉష్ణమండల చక్రవాతాలతో పోలిస్తే విస్తృత ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. ఇది కూడా 187 పేజీలో వచ్చేసి మీకు స్పష్టంగా ఉంటుంది. పేజీ నెంబర్ 186, 187 పేజీల్లో దీనికి సంబంధించినటువంటి మొత్తం ఇన్ఫర్మేషన్ అనేటటువంటిది ఉంది. నెక్స్ట్ ఇవి భూమి మీద ఏర్పడతాయి, సముద్రం మీద వచ్చేసి ఏర్పడతాయి. కాబట్టి ఇక్కడ ఇవి భూమి మీద మరియు సముద్రం మీద రెండింటి మీద ఏర్పడతాయి. ఇవి వాతాగ్రాల మీద వచ్చేసి ఏర్పడడం జరుగుతుంది. 30-65 డిగ్రీలు అంటే హయ్యర్ లాటిట్యూడ్స్ అంటే ఉన్నత అక్షాంశాల్లో వచ్చేసి ఏర్పడడం జరుగుతుంది. ఇవంతా వచ్చేసి మనం చదివినట్లయితే దానికి ఆన్సర్ అనేటటువంటి చేయడం జరుగుతుంది. మనం ఏం చదువుతున్నాం, ఓన్లీ ఇంపార్టెంట్ అంటుంటాం. ఇంపార్టెంట్ అనేటటువంటిది ఉండదా అని చెప్పినా కూడా ఇంపార్టెంట్ అంటే అదేదో వచ్చేసి చదివిందే చదువుకుంటూ కూర్చుంటే వచ్చేసి ఏమి రాదు. కాబట్టి కాస్త విషయ పరిజ్ఞానం అనేటటువంటిది కొద్దిగా ఏదన్నా వేరే వాడు చెప్పేటటువంటి కొద్దిగా ఆలోచించాలి. ఇదేమి ఒకే రకమైనటువంటి విధంగా ఎప్పుడు ప్రశ్నలు అనేటటువంటివి రావు. ఇవి చూడండి, ఇప్పుడు ఇది సివిల్స్ కంటే కూడా బాగా వచ్చేసి ఇచ్చినటువంటి పేపర్గా వచ్చేసి మనం భావించాల్సి ఉంటుంది. కాకపోతే దీంట్లో ట్రాన్స్లేషన్ అనేటటువంటిది అక్కడక్కడ సరిగా అనేటటువంటి లేదు. దాని నుంచి వచ్చేసి ఏమవుతుందంటే సరిగా వచ్చేసి ట్రాన్స్లేషన్ అనేటటువంటిది వచ్చి చేయాల్సినటువంటి బాధ్యత ఆ ఏపీపీఎస్సీ మీద వచ్చేసి ఉంటుంది. ఇది దీనికి గానా చూసినట్లయితే. కాబట్టి దీనికి ఆన్సర్ చూసుకున్నప్పుడు వచ్చేసి ఇది స్పష్టమైనటువంటి వాతాగ్ర వ్యవస్థ అనేటటువంటిది లేదు. ఎప్పుడు ఇవన్నీ చదివినప్పుడు మనం అది చదువుతాం. అందుకనే ఒక మంచి పుస్తకాన్ని కొనండి అని మనం ఎన్నోసార్లు వచ్చేసి చెప్తున్నాం. మనకంతా ఏం కావాలో పబ్లిసిటీ అండ్ ప్రాపగాండా, ఈ రెండింటి మీద ఆధారపడినోడు జీవితంలో బాగుపడేటటువంటి ప్రసక్తి అనేటటువంటిది ఉండదు. ఈ కింది వాడిని పరిగణించాలా.
ఆ తర్వాత పై వాటిలో ఏది మధ్యధరా శీతోష్ణ స్థితి లక్షణాలు కావు అన్నాడు. అసలు మధ్యధరా శీతోష్ణ స్థితి అనేటటువంటిది ప్రపంచంలో అత్యంత ఆహ్లాదకరమైనటువంటి శీతోష్ణ స్థితి అనేటటువంటిది. దీనికి శీతాకాలంలో నీకు ఏమవుతుందంటే మితమైనటువంటి వర్షపాతం అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. వేసవిలో వచ్చి వేడి అనేటటువంటిది వచ్చేసి కొద్దిగా వచ్చేసి ఉండడం జరుగుతుంది. చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. కాబట్టి శీతాకాలము ఇక్కడ పొడికాలం అనేటటువంటిది ఉండదు, వర్షం అనేటటువంటి కురుస్తుంది. నెక్స్ట్ పొడికాలం అనేటటువంటిది వచ్చేసి ఈ ప్రాంతంలో వచ్చేసి ఉండదు అనేటటువంటిది. అదేవిధంగా వచ్చేసి శీతాకాలం పొడిగను మరియు చాలా తీవ్రంగా వచ్చేసి ఉంటుంది అనేటటువంటిది. వీటిని చదివినప్పుడు ఈ వాటిల్లో ఏది మధ్యధరా శీతోష్ణ స్థితి యొక్క లక్షణాలు అనేటటువంటి కావు అన్నప్పుడు వచ్చేసి మనకి శీతాకాలంలో పొడికాలం ఉండదు, వర్షపాతం ఉంటుంది. తర్వాత పొడికాలం అనేటటువంటిది ఉండదు. వేసవిలో కూడా కొంత వర్షపాతం అనేటటువంటిది ఉంటుంది. మరి అదేవిధంగా ఇక్కడ పొడి వేడి వేసవి అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. పొడి వేడి వేసవి, పొడిగా ఉంటుంది, వేడిగా ఉంటుంది, వేసవి అనేటటువంటిది ఉంటుంది. అదేవిధంగా శీతాకాలం పొడిగా ఉండి తీవ్రంగా వచ్చేసి ఉంటుంది, తీవ్రమైనటువంటి లక్షణాలు వచ్చేసి ఉండవు. కాబట్టి దీనికి ఆన్సర్ ఏంటంటే 2 అనేటటువంటిది వచ్చేసి దీని ఆన్సర్ అనేటటువంటిది. కాబట్టి ఏదైనా ఒక శీతోష్ణ స్థితి ఇచ్చినప్పుడు ఇప్పుడు ఈ క్రింది వాటిని పరిగణించండి అని, ఇప్పుడు ఋతుపవనాలలో మాత్రమే వర్షం అనేటటువంటిది సంభవిస్తుంది. వేసవి కాలంలో వచ్చేసి పొడిగా ఉంటుంది, శీతాకాలంలో వచ్చేసి చల్లగా వచ్చేసి ఉంటుంది. తర్వాత ట్రాన్సిషన్ అంటే నీకు పశ్చిమ కల్లోలాలలో వర్షపాతం కురుస్తుంది అన్నప్పుడు అదేమవుతుంది, ఋతుపవన శీతోష్ణ స్థితి కింద వస్తుంది. అర్థమవుతుందా? అదేవిధంగా భూమధ్య రేఖ అన్నప్పుడు వచ్చేసి ఎక్కువ ఏమవుతుందంటే వచ్చేసి పగలు రాత్రుల్లో తేడాలు అనేటటువంటివి ఉండవు. అదేవిధంగా వచ్చేసి కాలాలు అనేటటువంటి ఇక్కడ ఉండవు, సీజన్స్ అనేటటువంటి లేనటువంటి ప్రాంతం ఏదంటే భూమధ్య ఈ రకంగా వచ్చేసి ఉండాలి. కాబట్టి ఒకటన్నా సరైనటువంటి పుస్తకం ఎన్నుకోవాలా, దాన్ని చదివి అర్థం చేసుకునేటటువంటి వర్గం ఒకటి, లేదైనా సరైనటువంటి ఇన్స్టిట్యూషన్ ఎన్నుకోవాలా, దాంట్లో మంచి లెక్చరర్లుగానే ఉన్నట్లయితే వాటి ద్వారా వచ్చేసి లబ్ధి పొందే వర్గం ఇంకొకటి. అటు ఇటు కాకుండా వచ్చేసి ఇదేదో ఒక ప్రహాసనంగా వచ్చేసి ఉంటే వచ్చేసి ఉండదు. అదో చూడండి, అక్కడ శుష్క వేసవి ఉపాయన రేఖ ప్రాంతాలంటే శుష్క వేసవి అంటే ఏమని, అక్కడ పొడి అదేవిధంగా వేసవి ఎండ ఉండేటటువంటి ప్రాంతాలు, వేడిగా ఉండేటటువంటి ప్రాంతాలు అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి. కాబట్టి మీరు 261 పేజీని సరిగా అర్థం చేసుకోగలిగితే ఆ క్వశ్చన్ అనేటటువంటిది ఆన్సర్ అనేటటువంటి చేయడానికి అవకాశం ఉంటుంది. గయోట్ అనున్నది ఇది క్వశ్చన్ పేపర్లో పుస్తకంలో ఏం లేదు, అన్నీ వస్తాయని చెప్పలేము, బట్ మేజర్ నేను అదే చెప్పాను. ఈ జీబీకే నుంచి డాక్టర్ కేఎం రెడ్డి అనేటటువంటి ఆయన 30 ఏళ్లలో వచ్చేసి దీని మీద సాధించినటువంటి జ్ఞానంతో రాసినటువంటి పుస్తకంలో నుంచి 80 to 100% మధ్య వచ్చేసి క్వశ్చన్స్ అనేటటువంటి అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో వచ్చేసి రావడం అనేటటువంటి జరిగింది. మన గ్రూప్ 2లో కూడా మీకు డిస్కస్ అనేటటువంటి చేసాం. ఈ గయోడ్స్ అనేటటువంటి ఏంటంటే సముద్రాలకు సంబంధించినటువంటి వాటి యొక్క అంతర్భాగంలో ఏమవుతుందంటే వచ్చేసి వివిధ దశల్లో క్షీణతను అంటే రుజువును చూపుతూ ఒక సమతలమైనటువంటి శిఖరం ఉండేటటువంటి పర్వతాలు ఏర్పరుస్తాయి. వాటిని వచ్చేసి గయోడ్స్ అని వచ్చేసి పిలవడం జరుగుతుంది. అది లేదు. నెక్స్ట్ తర్వాత మనకి సాధారణంగా భూజనిత నిక్షేపాలు భూమి నుండి ఉద్భవించి అవి ప్రధాన ఖండాంతర అంచులలో వచ్చేసి నిక్షేపిస్తాయి. తీరం నుండి భూజనిత నిక్షేపాల స్థూల క్రమం వచ్చేసి పెరుగుతూ ఉంటుంది. ఇది తప్పు. అయితే ఇక్కడ బురద అతి సూక్ష్మమైనటువంటి పదార్థాలు అనేటటువంటి నిక్షేపాలు అధికంగా వచ్చేసి ఉంటాయి. బురదకి రంగు అనేటటువంటిది ఆపాదించడం జరుగుతుంది. ఆ రంగు అనేటటువంటిది రసాయనిక సంఘటన మీద ఆధారపడి ఉంటుంది. ఇది ఒప్పైనటువంటిది. దీని ఆన్సర్ అనేటటువంటిది గాన చూసినట్లయితే 134 అనేటటువంటి ఇక్కడ ఏముంటుందంటే ఇప్పుడు సముద్రం నుంచి నీకు ఏమవుతుందంటే ఇలా వచ్చేసి ఉంటుంది. కాంటినెంటల్ షెల్ఫ్, స్లోప్, అబైసల్ ప్లెయిన్, ఓషన్ డీప్ అంటే ఖండతీరపు అంచు, వాలు, అగాధ సముద్ర మైదానము, అగాధ సముద్రం అనేటటువంటిది ఉంటుంది. ఇక్కడ మనకి ఖండాలు అనేటటువంటివి ఉంటాయి. ఈ ప్రాంతంలో వచ్చేసి ఎరోజన్ అనేటటువంటి జరిగిపోయినటువంటి నిక్షేపాలు అనేటటువంటి ఇక్కడ నిక్షేపితం కావడం జరుగుతుంది. అది కాబట్టి ఖండతీరపు అంచుల్లో నిక్షేపితం అవుతాయి. కాబట్టి ఇది కరెక్ట్ అయినటువంటిది. ఏదో రవాణా గావించబడి సముద్రపు తీర అంచు వాలుల్లో వచ్చేసి నిక్షేపణ కావడం జరుగుతుంది. అది పోతే నీకేమవుతుందంటే వాలుల వరకు మాత్రమే నిక్షేపణ అనేటటువంటివి ఉంటాయి. వీటిని టెరిజినియస్ లేదా టెరిస్ట్రియల్ డిపాజిట్స్ అని పిలుస్తాం. ఆ తీరం నుండి భూజనిత నిక్షేపాల స్థూల క్రమం అనేటటువంటిది ఏమవుతుందంటే వచ్చేసి పెరుగుతూ ఉంటుంది. స్థూల క్రమం అంటే వచ్చేసి ఆర్డర్ ఆఫ్ గ్రెడేషన్ అంటాం. గ్రెడేషన్ అంటే వచ్చేసి ముందు పెద్ద పెద్దవి ఉంటాయి, ఆ తర్వాత సూక్ష్మమైనటువంటి వచ్చేసి ఉంటాయి. ఇక్కడ ఏం చెప్తున్నాడు, భూజనిత నిక్షేపాల స్థూల
క్రమం పెరుగుతూ ఉంటుంది అన్నాడు. అంటే కింద సూక్ష్మమైనవి ఉండి పైన వచ్చేసి పెద్దవి ఉంటాయని, అది తప్పు. కింద ఆ డెల్టా ఏర్పడేటప్పుడు ఆ తీర ప్రాంతంలో పెద్ద పెద్ద రాళ్ళు ముందు నిక్షేపణ అనేటటువంటి జరిగి ఉండి వాటి పైన ఏమవుతుందంటే ఒక ఆర్డర్లో దానికంటే చిన్నవి ఆ తర్వాత పైన సూక్ష్మమైనటువంటి మట్టి నిక్షేపణ జరిగి ఉంటుంది. అయ్యే మైదాన ప్రాంతాలుగా డెల్టాలుగా ఏర్పడి ఉంటాయి. కొన్ని దగ్గర నీకు స్మూత్గా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఇది ఇచ్చినటువంటిది ఏమవుతుందంటే తప్పు, ఇక్కడ తరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ బురద అతి సూక్ష్మ భయంకరమైన కాదు, అక్కడ అదే ట్రాన్స్లేషన్ సరిగా లేదనేటటువంటిది. బురద అతి సూక్ష్మమైనటువంటి పదార్థం అనేటటువంటిది అక్కడ నిక్షేపాలుగా ఏర్పడి ఉంటాయి. ఆ బురదకి రంగు అనేటటువంటిది ఉంటుంది. ఆ రంగు దేని మీద ఆధారపడి ఉంటుందంటే అక్కడ ఆకుపచ్చ బురద అనేటటువంటిది ఉంది, నీలివర్ణపు బురద అనేటటువంటివి ఉంటాయి. ఇంకా కొద్దిగా డెప్త్కి వెళ్తే సబ్జెక్ట్కి అలాంటి గ్లూకనైట్ అనేటటువంటి ఒక పదార్థం ఉంటుంది, మినరల్. దానివల్ల అవన్నీ వస్తాయి. కాబట్టి ఇది కూడా కరెక్ట్ అయినటువంటిది. కాబట్టి 1, 3, 4 అనేటటువంటి కరెక్ట్ అయినటువంటి. ఇదండి ఇక్కడ చూడండి, తీర అంచు ప్రాంతాల్లో నిక్షేపితమవుతాయి. శైథిల్యము క్రమక్షయానికి గురి అయినటువంటి ఈ భూజంత నిక్షేపాలు 3 రకాలుగా ఉంటాయి. కంకర ఉంటుంది, ఇసుక ఉంటుంది, సిల్ట్ లేదా బంకమట్టి అనేటటువంటిది ఉంటుంది. అదే అక్కడ బురద అంటే బంకమట్టి. ఇవి బంకమన్ను నీలిగాను, సింధూరంగాను, పచ్చగాను ఉంటుంది. ఇవి ఎందుకు ఉంటాయంటే అక్కడ ఉండేటటువంటి అటు రసాయనిక సంఘటన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీని మీద ఒక అవగాహన ఉన్నప్పుడు అట్లాంటి క్వశ్చన్స్ ఆన్సర్ చేయడానికి ఉంటుంది. ఈ బుక్ అనేటటువంటిది కానీ చూసినట్లయితే మీకు అత్యంత ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే జాగ్రఫీకి దాంట్లో 80% అబవ్ ఆన్సర్ చేయడానికి అవకాశం అనేటటువంటిది ఉంటుంది, ఎలా ఇచ్చినా సరే. నెక్స్ట్ క్వశ్చన్, అది మీకు ఆ పేజ్ నెంబర్ కూడా మెన్షన్ అనేటటువంటి చేసింది. అంటే అక్కడ పేజ్ నెంబర్ 223లో వీటికి సంబంధించింది ఉంటుంది. తర్వాత మనకి తూర్పు ఆఫ్రికాలోని భారీ పగుళ్ళ లోయ అనేటటువంటిది సరస్సులలో అక్కడ సరస్సుల ద్రోణిని ఏర్పరుస్తుంది. అది కరెక్ట్ అనేటటువంటిది. ఇప్పుడు ఇక్కడ నీకు ఇది కూడా ఏంటంటే ఈ ప్రాంతం అనేటటువంటిది ఒకప్పుడు ఆఫ్రికాతో ఉండేది, ఏది సౌదీ అరేబియా. అది చీలిపోయి ఇక్కడ మనకి ఏర్పడింది, రెడ్ సీ అనేటటువంటిది ఏర్పడింది. ఆ తర్వాత ఇక్కడ కూడా నీకు ఏమవుతుందంటే ఇంకొకటి, ఈ సొమాలియా ఈ ప్రాంతంలో ఒక పెద్ద భారీ పగుళ్ళ లోయ అనేటటువంటిది ఏర్పడుతుంది. ఇది ఫ్యూచర్లో అంటే దాదాపు 60 మిలియన్ ఇయర్స్ తర్వాత ఏమైపోతుందంటే అది కూడా చీలిపోయేసి ఇక్కడ నీకు సముద్రం అనేటటువంటిది ఏర్పడడానికి అవకాశం ఉంది. ఇలా ఏర్పడినటువంటి సముద్రం ఏర్పడినప్పుడు ఇంకొక రూట్ అనేటటువంటిది ఉంటుంది. సరే, ఇక్కడ ఈ లేక్స్ అనేటటువంటి ఈ ప్రాంతంలో ఏర్పడి ఉన్నాయి. వాటిల్లో చూసినట్లయితే దక్షిణాన మనకి లేక్ మలావి అనేటటువంటి లేక్ అనేటటువంటిది ఉంటుంది. ఇదండి, దీని సరస్సుకు పగుళ్ళ లోయల దక్షిణాన చివరన మలావి అనేటటువంటి సరస్సు ఉంటుంది. ఎక్కువ భాగం ఇవన్నీ ఫ్రెష్ వాటర్ లేక్సే. ఈ శ్రేణిని ఆఫ్రికాలో భారీ పగుళ్ళ లోయ, విదీర్ణదరి లేదా రిఫ్ట్ వ్యాలీ అంటాం. ఈ సరస్సులు శ్రేణిని ఏర్పరచడం జరుగుతుంది. అతిపెద్దదైన విక్టోరియా సరస్సు ఈ పగుళ్ళ లోయలో ఒక భాగంగా అయితే ఏమవుతుందంటే లేదు, అది ఆఫ్రికాలో పెద్ద సరస్సు అనేటటువంటిది. దీనికి 1, 2, 3 అనేటటువంటిది కరెక్ట్ అయినటువంటి ఒకటి ఆన్సర్ అనేటటువంటిది. ఇవి కొన్ని మ్యాపుల ద్వారా చూసుకోవాలి. ఆడ మ్యాప్ ఇచ్చామంటే మనం చూసుకోవాలి. ఇప్పుడు లేక్ చాద్ సరస్సు ఎక్కడుందంటే ఆఫ్రికా అనేటటువంటిది. అదేవిధంగా కాస్పియన్ సీ అంటే ఇది సరస్సు కాదు, ఇది సముద్రం కాదు, ఇది ఒక సరస్సు. నెక్స్ట్ అరెల్ సీ, అదేవిధంగా లేక్ బైకాల్, అదేవిధంగా క్వింగ్హాయ్ లేక్ అనేటటువంటిది, లేక్ తోబా. అదే ఇట్లా ఈ సీస్ అనేటటువంటి ఇచ్చినప్పుడు మనం చూసుకుంటే అలాంటి అంటే ఒకటండి ఇంట్రెస్ట్ ఉండాలా. బాగా ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే సబ్జెక్ట్ మీద బ్రహ్మాండంగా, అది ఒకటని కాదు, అగ్లోమరేషన్ ఆఫ్ ది డిఫరెంట్ సబ్జెక్ట్స్ కాబట్టి ప్రతి ఒక్క దాని మీద నీకు ఏమవుతుందంటే అంతో ఇంతో జ్ఞానం అంటే దాని నాలెడ్జ్ అనేటటువంటిది మనం డెవలప్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే భిన్నంగా అంతేగాని ఎప్పుడూ ఒకటే చదువుతూ ఉంటే భూమి గుండ్రంగా ఉందంటే గుండ్రంగానే ఉంటుంది. ఎందుకు గుండ్రంగా ఉంది, ఎందుకు తూర్పునే ఉంది, ఇవన్నీ మనం అంటే అనాలిసిస్ చేసే కొంది కొత్త కొత్త ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. ఇది 105లో ఇది ఉంటుంది. తర్వాత ఈ క్రింది దేశాలను పరిగణిస్తే చిలీ, వెనిజులా, ఈక్వెడార్, పెరు, కొలంబియా ఇవన్నిటిని లాటిన్ అమెరికన్ కంట్రీస్ అని పిలుస్తున్నాం. ఈ దక్షిణ అమెరికా ఖండంలో ఉంటాయి. పసిఫిక్ తీరం కోస్ట్ను కలిగి ఉండేటటువంటి ఏమున్నాయి అనేటటువంటి చూసినప్పుడు మనకి చిలీ లాంగ్ కోస్ట్ అనేటటువంటిది ఉంటుంది. వెనిజులా అనేటటువంటిది పశ్చిమ కోస్ట్లో అది లేదు, అది నార్త్ వైపు ఉంటుంది వెనిజులా. అది ఈక్వెడార్ ఉంటుంది, పెరు ఉంటుంది, కొలంబియా ఉంటుంది. ఇది ఏ మ్యాప్లోనూ ఇవ్వలేదు కాబట్టి ఈ క్వశ్చన్ దాంట్లో అయితే లేదు.
మామూలుగా ఇలా గుర్తుపెట్టుకోవాల్సి వచ్చేసి ఉంటుంది. కాబట్టి వెనిజులాని తీసేసేస్తే నీకు 1 3 4 5 అనేటటువంటి 1 3 4 5 అంటే 3 ఆన్సర్ అనేటటువంటి దానికి 96. తర్వాత సరిగాని ప్రకటనలను గుర్తించండి. తైగా ప్రపంచంలోనే అతిపెద్ద జీవావరణ మండలం, బయోమ్స్ అంటాం లేదా సహజ జీవ మండలాలని వచ్చేసి పిలవడం జరుగుతుంది. ఇవి ప్రపంచంలో వివిధ లాటిట్యూడ్స్ మధ్య ఒక ప్రత్యేక రకమైనటువంటి శీతోష్ణ స్థితితో వచ్చేసి గుర్తించబడేటటువంటి ప్రాంతాలని మనం ఏమని పిలుస్తామంటే బయోమ్స్ అంటాం. ఇక్కడ ఈ ఒక్క బయోమ్ అంటే టండ్రా, తైగాల గురించి ఇచ్చాడు. ఇక్కడ శీతల జీవావరణ మండలము, ఇది ఉత్తర అమెరికాలో ఉంటుంది, యూరోప్లో ఉంటుంది, ఆసియా ఖండంలో కూడా వచ్చేసి ఉంటుంది. తర్వాత ఈ జీవావరణ మండలంలో శీతాకాలము మరియు వేసవి కాలాల మధ్య ఉష్ణోగ్రతలో వ్యత్యాసం చాలా తక్కువగా ఉంటుంది. తప్పు. ఈ మండలంలో శీతాకాలానికి వేసవి కాలానికి మధ్య ఉష్ణోగ్రత అనేటటువంటిది దాదాపుగా 66 degrees సెంటిగ్రేడ్ వేరియేషన్స్ అనేటటువంటివి వచ్చేసి ఉంటాయి. కాబట్టి అది తప్పైనటువంటిది, సరికానిది అన్నప్పుడు వచ్చేసి ఇది సరికానిది. తర్వాత ఈ జీవావరణ మండలంలో వర్షపాతం ఏడాది పొడవునా వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి ఎక్కువగా మధ్యస్థంగా ఉంటుంది. శీతాకాలంలో ఎల్లప్పుడూ వచ్చేసి మంచు అనేటటువంటిది కురుస్తుంది. ఈ రకమైన లక్షణాలు తైగా ప్రాంతంలో వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఇదండి ఇక్కడ దీనికి మీకు 269 పేజీలో కన్నా చూసినట్లయితే సైబీరియాలో వచ్చేసి ఉంటుంది. వెర్కానోస్కీ ప్రాంతంలో 66 degrees ఉష్ణోగ్రత తారతమ్యం అనేటటువంటిది కలిగి ఉంటుంది. ఈ ప్రాంతం అంతా ఎక్కడ ఉంటుందంటే తైగాస్లో వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఉష్ణోగ్రత వ్యత్యాసం చాలా తక్కువగా వచ్చేసి ఉంటుంది అన్నాడు. మనకి ఉష్ణోగ్రత తారతమ్యం ఏమవుతుందంటే వచ్చేసి దాదాపు 66 degrees వచ్చేసి ఉంటుంది. సాంవత్సరిక ఉష్ణోగ్రత తారతమ్యాలను కలిగినటువంటి ప్రాంతం అత్యధికంగా ఇదండి. అంటే సూక్ష్మంగా వచ్చేసి స్థూలంగా సూక్ష్మంగా వచ్చేది లేదో చదివానమ్మా అంటే చదివానంటే వచ్చేసి కాదు. కాబట్టి ఇది ఈ రకంగా వచ్చేసి నీకు ఏమవుతుందంటే అది తప్పైనటువంటి. ఇది రష్యాలో వచ్చేస్తుంది. దీని సహజ మండలం సంబంధించి అత్యల్ప ఉష్ణోగ్రతలు ఈ వెర్కానోస్కీ అనేటటువంటిది. ఈ ప్రాంతం అంతా వచ్చేసి మనకి యూరప్, అమెరికా, మధ్యాసియా ప్రాంతాల్లో వచ్చేసి విస్తరించింది. కాబట్టి ఆన్సర్గా చూసినట్లయితే మనకి ఈ థర్డ్ అనేటటువంటిది అనమాట. దాని ఆన్సర్ వచ్చేసి దీంట్లో వచ్చేసి మీకు 269 పేజీలో వచ్చేసి కనిపిస్తుంది. హిమాలయాలకి కింది ప్రకటనలో సరైనది వచ్చేసేది. ఎంతసేపటికి హిమాలయాలు అంటే ఎత్తెంత పొడవెంత ఇవి తప్పితే అవి ఏంటి దాని గురించి వచ్చే సరైనటువంటి అవగాహన చాలామందికి లేదు. అలాంటప్పుడు కొన్ని ఇవి చేసి ఉంటాయి. అంటే ఇంకా టఫ్గా కూడా ఇవ్వచ్చు పేపర్ అనేటటువంటిది. ఇచ్చేవాడికి చేసేవాడికి తెలుస్తుంది. ఇచ్చేవాడు ఎట్టయినా వచ్చేసి ఇవ్వచ్చు. హిమాలయాలు అనేటటువంటి భౌగోళికంగా వయసురీత్యా చిన్నవి, అంటే మనకి టెర్షరీ పీరియడ్లో ఏర్పడ్డాయి. అంటే భౌగోళికంగా ఏర్పడినటువంటి ఏవైతే నైసర్గిక స్వరూపాలు ఉన్నాయో వాటిని కానీ మనం గమనించినట్లయితే అతి తక్కువ వయసు కలిగినటువంటి పర్వతాలు ఏవంటే హిమాలయాలు. నిర్మాణ పరంగా అంటే స్ట్రక్చరల్లీ ఇవేంటంటే ఫోల్డ్ మౌంటైన్స్ అనేటటువంటి. కాబట్టి మొదటిది కరెక్ట్. ఇవి కాశ్మీర్లో వచ్చేసి ఎక్కువ వెడల్పుగా ఉంటాయి. ఈశాన్యానికి పోయే కొన్ని ఏమవుతుందంటే అక్కడికి వచ్చేతలకి అవి ఇలా వచ్చేసి ఉండి దీని వెడల్పు ఏమవుతుందంటే తక్కువగా వచ్చేసి ఉండడం జరుగుతుంది. ఇక్కడ వెడల్పు ఎక్కువగా ఉండడం జరుగుతుంది. కాబట్టి నీకు హిమాలయాలు భౌగోళికంగా ఇది కరెక్టు. కాశ్మీర్లో వెడల్పుగా ఉంటాయి, ఈశాన్యంలో ఇరుగ్గా వచ్చేసి ఉంటాయి. వీటికి ముడతలు అనేటటువంటిది వచ్చేసి కానీ చూసినట్లయితే అసౌష్ఠవ స్వభావాన్ని వచ్చేసి కలిగి ఉండి వాటి కేంద్ర భాగము గ్రానైట్తో వచ్చేసి ఏర్పడి ఉంటుంది. సెంట్రల్ పార్ట్ ఆఫ్ ది హిమాలయాస్ మేడప్ ఆఫ్ విత్ ది ఆర్కిన్ గ్రూప్ ఆఫ్ రాక్స్. అంటే అవి గ్రానైట్లు అనేటటువంటి వాటితో వచ్చేసి ఏర్పడి ఉంటాయి. అయితే మనం పైన ఏముంటుందంటే శైథిల్యం చెందింది కాబట్టి అది మొత్తం కింద దాకా మనకి అవక్షేప శిలలు అనేటటువంటివి కనిపిస్తాయి. ఇవి ఉన్నత మరియు మధ్య హిమాలయాల మధ్య ఉన్న నిలువు సమతల లోయలనే డూన్స్ అంటారు. డూన్స్ అనేటటువంటి ఈ ఉన్నత హిమాలయాలకి మధ్య హిమాలయాలకి లేవు. డూన్స్ అనేటటువంటి ఎక్కడున్నాయంటే లెసర్ హిమాలయాస్, మధ్య హిమాలయాలకి శివాలిక్స్కి మధ్య ఉండేటటువంటి సన్నటి లోయలని ఏమని పిలుస్తామంటే డూన్స్ అని వచ్చేసి పిలుస్తాం. ఇదండి ప్రపంచంలో ఎత్తైన శిఖరాలను కలిగే అతి తక్కువ వయసు ముడతపోలు కలిగినటువంటివి. ఆర్కియన్కి చెందిన గ్రానైట్, నీస్ మరియు శిస్తు శిలలతో వచ్చేసి ఏర్పడి ఉంటాయి. హయర్ హిమాలయాస్ 23, 25, 20, 30 ఇండియన్ జాగ్రఫీలో వచ్చేసి ఉంటుంది. శివాలిక్ శ్రేణులకు మరియు హిమాచల్ శ్రేణులకు, అంటే శివాలిక్స్ అంటే లోయర్ హిమాలయాస్, ఇవేమో మిడిల్ హిమాలయాస్ లేదా లెసర్ హిమాలయాలకు మధ్య ఉత్తరాన సన్నని లోయల్ని వీటిని ఏర్పడి ఉన్న వీటిని డూన్స్ అని వచ్చేసి పిలుస్తాం. డెహ్రాడూన్ ఇవన్నీ. కాబట్టి డెహ్రాడూన్ ఎక్కడుందంటే అది శివాలిక్స్లో వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఆన్సర్ వచ్చేసి కానీ చూసినట్లయితే మనకి ఈ హిమాలయాలకు సంబంధించినటువంటి క్వశ్చన్కి ఆన్సర్ వచ్చేసి కానీ చూసినట్లయితే మనకి ఇది అనమాట. 1, 2 కరెక్టు, 3 అనేటటువంటి కరెక్టు, 4 అనేటటువంటి తప్పు అనేటటువంటిది.
కాబట్టి ఇవన్నీ ఎలిమినేషన్ ప్రాసెస్లో వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఆన్సర్ అనేటటువంటి చేసుకోవడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. తర్వాత మనకి క్లైమేటిక్ ఇది వచ్చేసింది. అంటే కొప్పెన్ వర్గీకరణ ప్రకారం భారతదేశంలోని క్రింది వాతావరణ ప్రాంతాలను జతపరచండి. అంటే కొప్పెన్ అండ్ థారంత్వైట్ అనేటటువంటి ఇద్దరు శీతోష్ణ స్థితి శాస్త్రజ్ఞులు ప్రపంచంలో శీతోష్ణ స్థితిని ఒక్కొక్క ప్రాంతంలో ఏ క్లైమేటిక్ కండిషన్స్ ఉంటాయని వచ్చేసి చెప్పడం జరిగింది. అయితే మనం ఎంతసేపటికి ఎప్పుడు వర్షపాతం వస్తుంది, ఎక్కడ ఏ గాలులు వీస్తాయి, లూ గాలులు ఎక్కడ వీస్తాయి, ఎంతసేపటికి ఇదే తప్పితే అసలు ఈ క్లాసిఫికేషన్స్ ఇవన్నీ వాటి మీద ఇది లేదు. అంటే మీకు ఏంటంటే దానికి వీళ్ళు ఒక బ్యారియర్ ఏర్పరిచారు ఇంతకు దాటిపోదు అని. వాడిచ్చిన కనీసం పెరిఫెరల్ నాలెడ్జ్ కూడా వీళ్ళకి లేదు. చెప్పేవాళ్ళకి ఇది లేదు, అటు చదువుకునే వాళ్ళకి లేదు. కానీ చెప్పితే చదివేవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళని కూడా ఏమవుతుందంటే ప్రస్తుతం ఉండేటటువంటి పరిస్థితులు వాళ్ళని కూడా నీరు గార్చడం జరుగుతుంది. కాబట్టి ఎంతవరకు అడుగుతాడు అనేటటువంటిది కూడా తెలియనటువంటి వాళ్ళు ఈరోజు ఏమవుతుందంటే కోచింగ్ అనేటటువంటిది ఇవ్వడం చాలా దౌర్భాగ్యకరమైనటువంటిది. ఒక చాప్టర్ మీద కొంతవరకైనా అవగాహన ఇవన్నీ వచ్చేసి ఉండాలనేటటువంటిది వచ్చేసి లేనటువంటి పరిస్థితి. ఇక్కడ మనకి ఏ ప్రాంతంలో ఏ అనేది తక్కువ పొడి కాలంతో వచ్చేసి ఉంటే, తక్కువ పొడి కాలం ఉండి ఋతుపవన శీతోష్ణ స్థితి అనేటటువంటిది ఉంటుంది. అది మనకి ఎక్కడ కనిపిస్తుందంటే ప్రధానంగా మనం చూసినట్లయితే వచ్చేసి గోవాకు దక్షిణంగా భారత పశ్చిమ తీర ప్రాంతంలో వచ్చేసి కనిపిస్తుంది. పొడి వేసవి గల ఋతుపవనాలు అనేటటువంటివి చూసినప్పుడు మనకి ఇవి కోరమండల్ కోస్ట్లో వచ్చేసి ఏమవుతుందంటే వచ్చేసి కనిపిస్తాయి. తర్వాత పొడి శీతాకాలం గల ఋతుపవనాలు ఈశాన్య భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. పాక్షిక శుష్క గడ్డి వాతావరణం అంటే స్టెప్పీ టైప్ ఆఫ్ క్లైమేట్ ఇది ఎక్కడ ఉంటుంది, వర్షపాతం తక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల్లో వచ్చేసి వాయువ్య గుజరాత్లో వచ్చేసి మనకు కనిపిస్తుంది. కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి ఏంటంటే వచ్చేసి 1 అనేటటువంటిది. ఈ క్వశ్చన్ మీకు పేజ్ నెంబర్ 96లో కానీ చూసినట్లయితే ఈ శీతోష్ణ స్థితిని గుర్తించడానికి ఒక ఇంగ్లీష్ లెటర్స్ అనేటటువంటి ఆయన ఉపయోగించాడు. ఏఎంఎస్ అంటే వచ్చేసి ఏంటంటే తక్కువ కాలం పొడి వాతావరణాన్ని కలిగిన ఋతుపవన శీతోష్ణ స్థితి. ఇది ఎక్కడ ఉంటుందంటే పశ్చిమ తీరము మరియు దక్షిణ గోవా ప్రాంతంలో ఉంటుంది. ఇక్కడ ఏమి ఇచ్చాడు, పశ్చిమ తీరము భారతదేశానికి గోవాకు దక్షిణంగా అన్నాడు. అంటే అదే ఇది అంటే అటు ఇటుగా వచ్చేది. తర్వాత వేసవి కాలంలో పొడిగా ఉండే ఋతుపవన శీతోష్ణ స్థితి కోరమండల్ కోస్ట్, అర్ధశుష్క స్టెప్పీ టైప్ ఆఫ్ క్లైమేట్, అదే వచ్చేసి అర్ధశుష్క గడ్డి ఇది అన్నమాట. ఇది మనకి రాజస్థాన్ మరియు హర్యానాలో కొన్ని ప్రాంతాలు. ఇక్కడ ఏమి ఇచ్చాడంటే గుజరాత్ కాబట్టి దీనికి దగ్గరలో వాయువ్య ప్రాంతంలో వచ్చేసి ఆ క్లైమేట్ ఉంటుంది. తర్వాత ఎడారి రకపు శీతోష్ణ స్థితి ఇది పశ్చిమ రాజస్థాన్ ఈ ప్రాంతంలో వచ్చేసి ఉంటుంది. తర్వాత పొడి శీతాకాలం వచ్చేసి ఉంటుంది, ఋతుపవనాలు ఉంటుంది. అంటే మనకి శీతాకాలం అయినప్పుడు అక్కడ ఈశాన్య ఋతుపవనాలు ఈశాన్య ప్రాంతం నుంచి వీస్తాయి. అందువల్ల మనకి ఏమవుతుందంటే ఈశాన్య భారతదేశంలో ఎక్కువ ప్రాంతం అనేటటువంటిది. ఇటే ఈ రకంగా వచ్చేసి దీనికి ఆన్సర్ వచ్చేసి 1 అనేటటువంటిది వచ్చేసి ఉంటుంది. కాబట్టి ఏదైనా సరే రాబోయేటటువంటి ఎగ్జామ్స్లో కానీ లేదా రేపు రాబోయేటువంటి తెలంగాణ ఎగ్జామ్స్లో కూడా ఇదే రకంగా ఉండడానికి అవకాశం వచ్చేసి ఉంటుంది. క్వశ్చన్ పేపర్ మనం అనుకున్నట్లు ఉండదు, అది అనుకున్నట్లు వాళ్ళు ఇస్తారు. దానికి అనుగుణంగా మనం రాయగలిగి వచ్చేసి ఉండాలా. అంతేగాని అంత అప్పీజ్మెంట్ గేమ్స్, ఇది బుజ్జగించి ఇది చదువు, ఇది చదివితే చాలు, ఇంతవరకే చాలు, ఇంతకుముందు ఇవ్వలేదు, అలా ఏమి ఉండదు. ఇంతకుముందు ఇవ్వలేకపోతే ఇప్పుడు ఇవ్వకూడదని ఉందా? హోటల్కి వెళ్తాం, అంతకుముందు తినంది ఇప్పుడు తినకుండా ఉండేది ఉందా? కాబట్టి దానికి లిమిట్స్ ఉంటాయి. కాబట్టి ఎంతవరకు చదవాలనేటటువంటి కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటిది. తర్వాత నెక్స్ట్ భారతదేశంలో గంగానది ప్రాంతం అతిపెద్ద పరివాహక ప్రాంతాన్ని కలిగి ఉన్నది. ఇది ఏమడిగాడు, భారతదేశంలో గంగానది అనేటటువంటిది అన్నమాట. అయితే ఆ తర్వాత తగ్గుతుండేటటువంటి క్రమంలో ఈ క్రిందిగా వచ్చేసి చూపమన్నాడు. అంటే కిందకి అంటే ఎక్కువ తక్కువ దానికంటే తక్కువ అని. అయితే ఇక్కడ క్వశ్చన్ వచ్చేసి ఆన్సర్లలో కొద్దిగా తప్పు అనేటటువంటిది కనిపిస్తూ ఉండేటటువంటిది ఉంది. ఇక్కడ మనకి గంగానది చూసినట్లయితే పరివాహక ప్రాంతం దాదాపు 9,51,600 చదరపు కిలోమీటర్లు ఉంటే భారతదేశంలో చూసినప్పుడు వచ్చేసి మనకి గంగానది తర్వాత ఏముండాలా, బ్రహ్మపుత్ర నది అన్నాడు. సరే, బ్రహ్మపుత్ర వచ్చేసి ఉంటుంది అనుకుందాం 4024. దాని తర్వాత ఏముండాలంటే వచ్చేసి సింధు అన్నాడు. సింధు నది అనేటటువంటిది ఇటీవల చాలా డిస్ప్యూటెడ్ ఇది వచ్చేస్తుంది. దాని మీద రావి జలాలను వచ్చేసి మనం పంపించకుండా దాని మీద వచ్చేసి ప్రాజెక్ట్స్ ఇవన్నీ నిర్మించి వాటిని మనం వాడుకోవడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.
నెక్స్ట్ అదే రకంగా ఇది బ్రహ్మపుత్ర తర్వాత చూసినట్లయితే మనకి గోదావరి బేసిన్ అనేటటువంటిది ఎక్కువగా వచ్చేసి ఉంటుంది. దాని తర్వాత కృష్ణా బేసిన్ అనేటటువంటిది ఉంటుంది. మరి వాళ్ళు దేన్ని ఆన్సర్ తీసుకుంటారో వచ్చేసి అది వాళ్ళకి వదిలేయడం జరుగుతుంది. భారతదేశంలో ప్రధాన నేలల్లో కుళ్ళినటువంటి ఎండి గట్టిపడిన పదార్థాలని పీట్ మృత్తికలు వచ్చేసి కనిపిస్తాయి. అంటే మన భారతదేశంలో 8 రకాల మృత్తికలు అనేటటువంటి వివిధ భౌగోళిక ప్రాంతాల్లో వచ్చేసి అక్కడ ఉండేటటువంటి ఉష్ణోగ్రత, వర్షపాతం ఆధారంగా వచ్చేసి ఉద్భిజ సంపద ఆధారంగా వచ్చేసి అవి ఏర్పడినటువంటి వాటికి సంబంధించి ఈ కింది ఆ మృత్తికలు ఎక్కడ కనిపిస్తాయి అన్నాడు. అంటే ఇక్కడ గాన చూసినట్లయితే తక్కువ నిక్షాళనతో కూడిన తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాలు, తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో పీట్ సాయిల్స్ ఏర్పడవు, కాబట్టి ఇది తప్పైనటువంటిది. తీవ్రమైన నిక్షాళన, అధిక ఉష్ణోగ్రత మరియు అధిక వర్షపాతం ఉన్న ప్రాంతాలు, తీవ్రంగా నిక్షాళన అనేటటువంటిది వచ్చేసి జరగదు, కిందకి వాటర్ లీచింగ్ అనేటటువంటి జరగడం. నెక్స్ట్ మంచి వృక్ష సంపద, బాగా వృక్ష సంపద ఉండి అధిక ఉష్ణోగ్రత అధిక వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతాలలో ఏవైతే పడినటువంటి ఆకులు అవన్నీ వచ్చేసి శైథిల్యం అనేటటువంటి చెంది అది గట్టిబడి ఒక మృత్తికలు ఏర్పరుస్తాయి. వీటిని పీట్ మృత్తికలు అని వచ్చేసి పిలుస్తాం. కాబట్టి 3 అనేటటువంటిది ఆన్సర్ అనేటటువంటిది వచ్చేసి కరెక్ట్ అయినటువంటిది. లవణీయతతో కూడినటువంటి పాక్షిక శుష్క ప్రాంతాల్లో అంటే ఎడారుల మృత్తికలు ఏర్పడవు, కాబట్టి ఇవి ఎక్కువగా వర్షపాతము మరియు ఎక్కువ ఆర్ద్రత అంటే తేమ అనేటటువంటిది కలిగినటువంటి ప్రాంతాల్లో విస్తరిస్తాయి. అది దీనికి సంబంధించింది పేజ్ నెంబర్ 122లో వచ్చేసి దీనికి సంబంధించినటువంటి ఆన్సర్ అనేటటువంటిది ఉంది.